హాయ్ ఆల్, వెల్కమ్ టు సాయి టెక్ ఈసీ. టుడే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి లైన్ ఫాలోయింగ్ రోబోట్. లైన్ ఫాలోయింగ్ రోబోట్కి అసలు మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. లైన్ ఫాలోయింగ్ రోబోట్కి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే చాయిసెస్, రోబోట్ చాయిసెస్. అంటే ఏదో మన కారు అంటే మూవ్ అవ్వాలంటే చాయిస్ కావాలి కాబట్టి ఈ చాయిస్ అంటాం అన్నమాట. వీటిని ఈ చాయిస్ వచ్చేసి మీకు మేకర్ బజార్లో కానీ క్వాజ్ కాంపోనెంట్స్లో కానీ అలా వాటి వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి బై చేసుకోండి మీరు ఈ చాయిసెస్. మిగతా కాంపోనెంట్స్ వచ్చేసి డీసీ మోటార్ అంటామండి. డీసీ 5 volts డీసీ గేర్ మోటార్ అంటామండి. ఇది 5 volts డీసీ గేర్ మోటారు. నెక్స్ట్ ఇది ఆర్డినో యూనో బోర్డు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మోటార్ మాడ్యూల్ L298 మోటార్ మాడ్యూల్. ఇది వచ్చేసి ఈ బ్యాటరీ 12 volts బ్యాటరీ బ్యాకప్. ఇది వచ్చేసి వీల్స్, కనెక్టింగ్ వైర్స్. ప్లస్ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ మనకు లైన్ని ఫాలో అవ్వాలంటే కంపల్సరీగా ఐఆర్ సెన్సార్ అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇది వచ్చి ఆర్డినో బోర్డు. ఆర్డినో బోర్డు గురించి మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిందే. ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్, ఎన్లాక్ పిన్స్, పవర్ పిన్స్ అన్నీ మీకు ఐడియా ఉంది. సో ఆర్డినో బోర్డు వచ్చేసి సింపుల్గా అది మోటార్ మాడ్యూల్. మోటార్ మాడ్యూల్ ఎందుకు యూస్ చేస్తామో మీ అందరికీ తెలుసు. మోటార్ మాడ్యూల్ వచ్చేసి మెయిన్ పర్పస్ ఏంటంటే వోల్టేజ్ని ఇండివిజువల్గా 4 మోటార్స్కి సేమ్ పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ పర్పస్ కోసం మోటార్ మాడ్యూల్ యూస్ చేస్తాము. నెక్స్ట్ 5 volts డీసీ గేర్ మోటార్స్. ఇది వచ్చేసి ఐఆర్ సెన్సార్. ఐఆర్ సెన్సార్లో 2 LEDs లాగా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఒకటి ఫోటో డయోడ్, ఇంకోటి ఐఆర్ ఎల్ఈడి. ఒకటి ఐఆర్ ఎల్ఈడి అనేది ఐఆర్ రేస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఫోటో డయోడ్ అనేది ఐఆర్ రేస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది కాంపోనెంట్స్ గురించి ఇది. సో ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. మోటార్స్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది చూద్దాము. ఈ చాసెస్కి మోటార్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. చూడండి ఇలా నేను ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నానో అలా ఫిక్స్ చేసుకోండి ఈ చాసెస్లో. సో మోటార్ ఇలా ప్లేస్ చేసుకోండి. మోటార్ని ప్లేస్ చేసి ఈ వైర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ హోల్ ద్వారా బయటికి తీసుకోండి. అంటే చాయిసెస్ పైకి రావాలి కదా ఈ వైర్స్ అనేవి. సో ఇలా పైకి తీసుకోండి వైర్స్. సో ఇక్కడగా మన మోటార్ ఫిక్స్ చేయడానికి 2 bolts ఇస్తారు. చాయిసెస్ తీసుకుంటే చాయిసెస్తో పాటే బోల్ట్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట. నెట్లో మనం వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేసుకోండి, బై చేసుకోండి. సో ఇలా నట్స్ అనేవి ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఉంటాయి హోల్స్. సో ఇలా నట్స్ ఫిక్స్ చేస్తే మోటార్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ మోటార్ 3. సో ఇలా మోటార్స్, ఈ 4 మోటార్స్ని 4 DC మోటార్స్ని ఇలా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్నాక ఒకసారి ఈ 4 మోటార్స్ సేమ్ డైరెక్షన్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, ప్రతి మోటార్ ఫార్వర్డ్ డైరెక్షన్ తిరిగేటట్లు మనం ఇక్కడ పాజిటివ్, ప్రతి మోటార్కి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మోటార్ ఉంది. ఈ మోటార్ సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ వైర్స్ వచ్చేసి ఇవి. ఈ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ ఒకసారి మనం బ్యాటరీ తీసుకోండి. నార్మల్గా లిథియం బ్యాటరీ 3.7 volts బ్యాటరీ తీసుకున్నాను నేను. ఈ 3.7 volts బ్యాటరీని ఒకసారి మనం ఇట్లా ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఈ మోటార్ ఎటు తిరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఏది పాజిటివ్, ఈ వైర్స్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మనం ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కనెక్ట్ చేసినప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఈ పాజిటివ్ అంటే ఫార్వర్డ్ తిరుగుతుంది, మోటార్ ఫార్వర్డ్ తిరుగుతుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్గా తీసుకున్నాను నేను. సో సేమ్ అలాగే ఈ సెకండ్ మోటార్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మోటార్ కూడా చెక్ చేసుకునేటప్పుడు వీల్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ మోటారు ఇట్లా ఫార్వర్డ్ తిరుగుతుంది కదా, సేమ్ అలాగే ఈ మోటార్ కూడా ఇలా ఫార్వర్డ్ తిరిగేటట్లు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఈ ప్రూఫ్స్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే ఇది రివర్స్ తిరుగుతుంది, చూసారా, ఇది రివర్స్ తిరుగుతుంది కాబట్టి ఏంటంటే టెర్మినల్స్ చేంజ్ చేసుకున్నాను అనమాట. టెర్మినల్స్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఫార్వర్డ్ తిరుగుతుంది, అవునా. సో ఫార్వర్డ్ తిరుగుతుంది కాబట్టి ఇది పాజిటివ్ అనమాట. ఇది పాజిటివ్. ఇక్కడ ఏంటి పాజిటివ్, బ్లూ కలర్ పాజిటివ్. సో ఈ బ్లూ కలరు ఈ వైట్ కలర్, దీని పాజిటివ్ ఈ పాజిటివ్ రెండు ఒకసారి రెండు కనెక్ట్ చేసుకోండి ఒకదానికొకటి. సో ఈ నెగిటివ్ వచ్చేసి ఈ 2 కనెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, మీకు డౌట్గా ఉంటే మళ్ళీ ఈ రెండింటిని కూడా ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసి మీరు చెక్ చేసుకున్నారనుకోండి, ఈ రెండు టైర్స్ ఫార్వర్డ్ తిరుగుతుంది, చూసారా.
2 టైర్స్ ఫార్వర్డ్ తిరగాలి. సేమ్ అలాగే సేమ్ ఈ టైర్స్ కూడా సో ఇప్పుడు మనం ఈ ఫార్వర్డ్ ఇటు చూసాం కదా, ఇటు ఫార్వర్డ్గా పెట్టుకున్నాం మనం. సో అలాగే ఈ 2 టైర్స్ని కూడా కనెక్ట్ చేస్తున్నాం చూడండి. కనెక్ట్ చేసినప్పుడు ఇవి కూడా అటు తిరుగుతుందా లేదా అని చూసుకోండి. ఇది తిరుగుతుంది కదా కరెక్ట్గా. సో ఇక్కడ వచ్చేసి ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్. సో ఇంతవరకు వచ్చేసి చాయిసెస్ బిల్డ్ చేసాము. ఇలా మోటార్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మోటార్స్ని ఈ మోటార్ మాడ్యూల్కి కనెక్ట్ చేయాలి. ఈ మోటార్ మాడ్యూల్లో మీకు ఐడియా ఉంది కదా, ఇవి వచ్చేసి మోటార్స్ని ఈ 2 మోటార్స్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది పాజిటివ్, నెగిటివ్. సో ఈ పక్క 2 మోటార్స్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది పాజిటివ్, నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ 3 పిన్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 పిన్స్ వచ్చేసి ఒకటి మనం ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఇస్తాం కదా. సో ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ని ఇక్కడ పాజిటివ్ ఇవ్వాలి, నెక్స్ట్ సెకండ్ దాంట్లో నెగిటివ్ ఇవ్వాలి. థర్డ్ది ఏంటంటే ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ నుంచి ఈ పవర్ మాడ్యూల్ నుంచి మనకు అవుట్పుట్గా 5 వోల్ట్స్ వస్తుంది అనమాట. అవుట్పుట్గా 5 వోల్ట్స్ వస్తుంది ఈ పిన్ నుంచి. ఈ 5 వోల్ట్స్ని ఇక్కడ నెగిటివ్ని యూస్ చేసుకొని ఏదైనా ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ ఆర్డినో బోర్డుకి పవర్ ఇవ్వాలి. మనం ఆర్డినో బోర్డుకి పవర్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ 5 వోల్ట్స్ ఇవ్వచ్చు ఆర్డినో బోర్డు. సో ఇక్కడి నుంచి ఆర్డినో బోర్డుకి మనం 5 వోల్ట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను కనెక్షన్ చేసి చూపిస్తాను. సో బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవడానికి ఇలా ఒక పోర్ట్ అనేది యూస్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాటరీకి వచ్చేసి ఇలా కనెక్ట్ చేయాలి కదా. సో కనెక్ట్ చేయడానికి ఈ సింగిల్ పోర్ట్స్ అనేవి యూస్ చేసుకుంటున్నాను నేను. కనెక్టర్స్ అనేవి యూస్ చేసుకుంటున్నాను. ఈ కనెక్టర్కి ఒక పాజిటివ్ వైరు ఒక మనం స్విచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్విచ్కి ఒక పాజిటివ్ కనెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ కనెక్టింగ్ దగ్గర నుంచి పాజిటివ్ వైర్ని తీసుకొచ్చేసి మనకి మోటార్ మాడ్యూల్లో 12 వోల్ట్స్ ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇస్తాం. ఇక్కడ 12 వోల్ట్స్ ఇవ్వాలన్నమాట. ఈ పిన్కి మనం 12 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేయాలి. సో 12 వోల్ట్స్ ఇదే కదా, స్విచ్ నుంచి వచ్చిన వైర్ ఇదే కదా, చూడండి స్విచ్ నుంచి వచ్చిన వైరు ఇదే. సో స్విచ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను నేను. స్విచ్ నుంచి వచ్చిన 12 వోల్ట్స్ వైర్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ స్విచ్ నుంచి వచ్చిన పాజిటివ్ కనెక్షన్ని ఇక్కడ మోటార్ మాడ్యూల్లో 12 వోల్ట్స్ ఇవ్వాల్సిన దగ్గర పాజిటివ్ దగ్గర మనం కనెక్ట్ చేసామన్నమాట. ఈ ఫస్ట్ పిన్ పాజిటివ్, సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ కనెక్ట్ చేసాము. సో నెక్స్ట్ ఈ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ నెగిటివ్ ఉంటుంది కదా. పాజిటివ్ని ఏం చేసాము, స్విచ్ నుంచి స్విచ్ని ఆపరేట్ చేయడానికి అక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ నెగిటివ్ని డైరెక్ట్గా ఇక్కడ నెగిటివ్లో కనెక్ట్ చేయాలి. సో నెగిటివ్ సెకండ్ పిన్ వచ్చేసి నెగిటివ్ కాబట్టి నెగిటివ్లో పెడుతున్నాను. నెగిటివ్లో పెట్టేసి సో ఇక్కడ నెగిటివ్, ఈ కనెక్టర్ నుంచి వచ్చే నెగిటివ్ వచ్చేసి ఎల్లో కలర్ది నెగిటివ్, రెడ్ కలర్ది పాజిటివ్. సో నెగిటివ్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఫిట్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఏంటంటే మోటార్ మాడ్యూల్కి ఒక పవర్ సోర్స్ ఇవ్వడానికి ఒక కనెక్టర్ని మనం కనెక్ట్ చేసుకున్నాం అనమాట. త్రూ స్విచ్ ద్వారా ఒక కనెక్టర్ని కనెక్ట్ చేసుకున్నాం. సో మోటార్ మాడ్యూల్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. డబల్ టేప్ తీసుకున్నాను నేను. డబల్ టేప్ తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను మోటార్ మాడ్యూల్. సో ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ మోటార్స్ అన్నీ ఈ ఫార్వర్డ్ రన్ అయ్యేటట్లు చూసుకొని పాజిటివ్ నెగిటివ్ రెండు ఒక్క సైడే కనెక్ట్ చేసుకోండి, పాజిటివ్ నెగిటివ్. సో మళ్ళీ మీకు అంత కనెక్షన్ సో పవర్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఈ 2 మోటార్స్ వైర్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి పాజిటివ్, ఈ నెగిటివ్స్. సో ఈ పాజిటివ్స్ని ఇక్కడ చూడండి, ఇది పక్కన 2 కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. ఈ మోటార్ మాడ్యూల్లో ఫస్ట్ పాజిటివ్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేసి ఫిట్ చేయండి. నెక్స్ట్ నెగిటివ్ కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, ఈ 2 మోటార్స్ ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేశాను, సెకండ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాను. సేమ్ అదే టైప్లో ఇవి కూడా చెక్ చేసుకొని 2 టైర్స్ ఫార్వర్డ్ మూవ్ అయ్యేటట్టు చెక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్లో పాజిటివ్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ నెగిటివ్ కూడా సేమ్ ఇందాక ఎలా కనెక్ట్ చేసామో అలాగే కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆర్డినో బోర్డు కూడా డబల్ టేప్ స్టిక్కర్ అంటించాను. డబల్ టేప్ స్టిక్కర్ అంటించేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇట్లా మనకి కావాల్సిన డైరెక్షన్స్లో నాకు ఇలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫిక్స్ చేశాను ఆర్డినో బోర్డు. సో ఆర్డినో బోర్డుకి ఈ మోటార్ మాడ్యూల్కి కనెక్షన్స్ ఇవ్వాలి. సో ఆ కనెక్షన్స్ చూద్దాం ప్రజెంట్. ఫస్ట్ ఆ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ చూసారు కదా, విఇన్ 1 2 3 4 అని ఉంది కదా. ఈ విఇన్ 1 2 3 4 అనేవి డేటా ట్రాన్స్ఫర్. అంటే మనం ఏదైనా మన ప్రోగ్రామ్ రాసిన దాంట్లో కార్ మూవ్ అవ్వాలి, ఎటు మూవ్ అవ్వాలి అనే డైరెక్షన్స్ ఎటు చేంజ్ అవ్వాలి అనేది ఈ పిన్స్ ద్వారా డైరెక్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఎనాబిల్ అని ఉంది కదా, ఈ ఎనాబిల్ పిన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే కార్ ఒక స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఎనాబిల్ పిన్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. సో ఈ కనెక్షన్స్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ వీటన్నిటిని ఇవి తెలుసుగా మీకు కనెక్టింగ్ వైర్స్ మీకు ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటుంది. సో వీటిని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ 6 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 6 పిన్స్కి కనెక్ట్ చేసుకోండి ఫస్ట్ 3. సో ఈ పిన్స్ అన్నిటిని ఇలా కనెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఉన్న 6 పిన్స్కి ఈ ఫీమేల్ పిన్స్ ద్వారా కనెక్ట్ చేయండి ఇలాగా కనెక్టింగ్ వైర్స్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క పిన్ను ఇక్కడ ఆర్డినో బోర్డులో ఏ పిన్కి కనెక్ట్ చేయాలని అనేది చూద్దాము. ఫస్ట్ ఎనేబుల్ పిన్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫస్ట్ ఎనేబుల్ పిన్ అనేది యాజ్ పర్ ద సర్క్యూట్ డయాగ్రామ్ చూసి మీరు క్లియర్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎనేబుల్ పిన్ వచ్చేసి ఇక్కడ డిజిటల్ పిన్స్లో 10 పిన్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ 10 పిన్ ఉంది కదా, సో 10 పిన్కి కనెక్ట్ చేయాలి. సో కరెక్ట్గా చూసుకొని 10 పిన్కి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్ 1 అని ఉంటుంది ఇక్కడ, ఇన్ 1 అనే పిన్ వచ్చేసి 9కి కనెక్ట్ చేయాలి. సో 9th పిన్కి కనెక్ట్ చేస్తున్నా ఆర్డినో బోర్డులో. నెక్స్ట్ ఇన్ 2 వచ్చేసి ఎక్కడ కనెక్ట్ చేయాలి, 8లో కనెక్ట్ చేయాలన్నమాట. 8కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇన్ 3 వచ్చేసి ఎక్కడ కనెక్ట్ చేయాలి, 7thలో కనెక్ట్ చేయాలన్నమాట. 7 పిన్కి కనెక్ట్ చేశాను నేను ఇన్ 3. నెక్స్ట్ ఇన్ 4 వచ్చేసి 6th పిన్కి కనెక్ట్ చేయాలి. 6th పిన్కి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూడండి, లేదా మీకు అర్థం కాకపోతే ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ని బట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎనాబిల్ ఉంది కదా ఈ చివర, ఈ ఎనాబిల్ పిన్ వచ్చేసి 5th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 5th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఈ పిన్స్ ఎందుకు కనెక్ట్ చేస్తామంటే మనం రాసిన కోడ్లో ఆ డేటాని ఈ మోటార్ మాడ్యూల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ పిన్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏ పిన్ కనెక్ట్, నెక్స్ట్ సెన్సార్స్ 2 IR సెన్సార్స్ తీసుకుంటున్నాం. ఈ IR సెన్సార్స్ని ఇక్కడ ఫ్రంట్లో ప్లేస్ చేయాలి. ఈ ఫ్రంట్లో ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా, మీరు ఒకవేళ బేస్లు ఇలాంటివి కాకుండా వేరేది తీసుకున్నా కానీ ఒక స్టిక్ చేసేసేయండి ఇక్కడ, నో ప్రాబ్లం. ఇక్కడ స్టిక్ చేసినా కానీ నో ప్రాబ్లం. సో నేను ఇలాంటి నాకు కొంచెం అవైలబుల్గా నీట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక డబల్ స్టిక్కర్ ద్వారా ఇక్కడ ఒక ప్లేస్ చేయండి IR సెన్సార్. నెక్స్ట్ ఇక్కడ ఒక IR సెన్సార్ ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేశాక IR సెన్సార్కి మీకు చూసారా ఎప్పుడన్నా, IR సెన్సార్లో VCC, గ్రౌండ్, అవుట్ ఈ 3 పిన్స్ ఉంటాయి. ఈ 3 పిన్స్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ IR సెన్సార్ ఇక్కడ ప్లేస్ చేశాను. IR సెన్సార్కి కనెక్ట్ చేయడానికి నేను ఇలా కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కనెక్ట్ చేయడానికి 2 IR సెన్సార్కి 2 నెగిటివ్ వైర్స్ కావాలి కదా, అందుకని నేను ఇలా కంబైన్ చేసుకున్నాను అనమాట. ఈ నెగిటివ్ వైర్స్ అన్నిటిని కంబైన్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని సింగిల్ వైర్గా తీసుకున్నాను నెగిటివ్ అవుట్. సో దీనికి కూడా పాజిటివ్ కూడా 3 పాజిటివ్స్ కనెక్ట్ చేసుకొని కంబైన్ చేసుకొని సింగిల్ వైర్ అవుట్పుట్ వచ్చేటట్టు కనెక్ట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట నేను వైర్స్ని. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పాజిటివ్ కనెక్ట్ చేద్దాం అనమాట. పాజిటివ్ ఎంత కనెక్ట్ చేయాలి మనం, 5 volts. సో ఆర్డినో బోర్డులో ఉన్న ఈ 5 volts ఉంది కదా ఇక్కడ, ఈ 5 volts పిన్కి కనెక్ట్ చేయండి. 5 volts పిన్కి కనెక్ట్ చేసి ఈ వైర్స్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఈ IR సెన్సార్లో VCC ఉంది కదా, ఈ VCCకి ఒక పిన్ VCC కనెక్ట్ చేయండి. ఈ పాజిటివ్ 5 volts కనెక్ట్ చేసాం కదా, ఈ 5 volts కనెక్ట్ చేసిన దాన్ని ప్రతి సెన్సార్కి అంటే 2 సెన్సార్స్కి 5 volts ఇవ్వాలి. సో VCCకి 5 volts పిన్ని కనెక్ట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఈ సెన్సార్కి వచ్చేసి ఇంకో 5 volts కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా VCC ఉంది కదా, ఇక్కడ చూడండి VCC ఉంది. ఈ VCCకి 5 volts అనేది కనెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు పవర్ అనేది అంటే 5 volts ఇచ్చాము. నెక్స్ట్ నెగిటివ్ గ్రౌండ్ వైర్ ఇవ్వాలి. సో గ్రౌండ్ వైర్కి ఈ వైర్ యూస్ చేసుకుంటున్నాను నేను. గ్రౌండ్ వైర్కి కూడా సేమ్ ఇక్కడ ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోండి. ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటే ఈ 3 వైర్స్ గ్రౌండ్ అయిపోతాయి కదా. సో దీన్ని ఇలా తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడ IR సెన్సార్లో ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, సో ఈ గ్రౌండ్కి కనెక్ట్ చేయండి గ్రౌండ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఈ IR సెన్సార్లో గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. సో ఈ IR సెన్సార్స్లో ఇంకా మిగిలింది ఏంటి, సిగ్నల్ పిన్ Vout అనే సిగ్నల్ పిన్ని కనెక్ట్ చేయాలి. ఈ సిగ్నల్ పిన్ని కనెక్ట్ చేయడానికి ఎక్స్టర్నల్గా నేను 2 కనెక్టింగ్ వైర్స్ని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ Vout కనెక్ట్ చేయాలి. Vout కనెక్ట్ చేయడానికి ఎక్స్టర్నల్గా ఒక కనెక్టింగ్ వైర్ తీసుకుంటున్నాను. సో ఈ కనెక్టింగ్ వైర్ కనెక్ట్ చేశాను. Voutని వచ్చేసి అంటే మనకి ఇప్పుడు ఇది లెఫ్ట్ అయిద్ది అనమాట, నాకు ఇది రైట్ అయిద్ది. లెఫ్ట్ సెన్సార్ వచ్చేసి
ఇక్కడ లెఫ్ట్ సెన్సార్ ఏ నాట్ కనెక్ట్ చేయాలి అంటే ఎన్లాక్ పిన్స్ కనెక్ట్ చేస్తున్నాం మనం. ఏ నాట్ కనెక్ట్ చేయాలి, లెఫ్ట్ ఐఆర్ సెన్సార్ అనేది ఏ నాట్ కనెక్ట్ చేయాలి. వచ్చి రైట్ ఐఆర్ సెన్సార్ వచ్చేసి రైట్ ఐఆర్ సెన్సార్కి ఇంకో కనెక్టింగ్ వైర్ తీసుకుంటున్నాను. 3 లెఫ్ట్ హ్యాండ్ ఐఆర్ సెన్సార్కి 3 కనెక్షన్స్ కనెక్ట్ చేసాము. సో వి అవుట్ వచ్చేసి ఏ నాట్ పిన్కి కనెక్ట్ చేసాము. ఈ సెన్సార్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంకా రైట్ ఐఆర్ సెన్సార్కి కనెక్టింగ్ వి అవుట్ కనెక్ట్ చేసుకుంటున్నాను. వి అవుట్ నుంచి A1 ఎన్లాక్ పిన్స్లో A1కి కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, A1కి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ కనెక్షన్స్ క్లియర్గా అర్థం కాకపోతే ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చాలా క్లియర్గా ఉంది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ బేస్ చేసుకొని కనెక్షన్స్ అన్నీ ఇవ్వండి. సేమ్ ఇలాగే ఇక్కడ ఈ ఐఆర్ సెన్సార్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఈ వైర్స్ అనేసి నీట్గా ఒక ప్లాస్టర్తో నీట్గా అంటించేసేయండి. సో ఇంతవరకు కనెక్షన్స్ అన్నీ ఇచ్చాం కదా ఆర్డినో బోర్డుకి. సో మెయిన్ ఏంటి, ఆర్డినో బోర్డుకి పవర్ సప్లై ఇవ్వాలి కదా. నార్మల్గా అయితే ఇక్కడ 5 volts అంటే అడాప్టర్ ద్వారా పవర్ సప్లై ఇస్తాము, లేదా కేబుల్ అంటే USB కేబుల్ ద్వారా పవర్ సప్లై ఇస్తాము. సో ఇప్పుడు కార్ రన్ అయ్యేటప్పుడు ఈ 2 పవర్ సప్లై ఇవ్వడం కుదరదు కదా. సో ఎక్స్టర్నల్గా పవర్ సప్లై ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ మోటార్ మాడ్యూల్కి ఇక్కడ 12 volts ఇచ్చాం కదా. 12 volts ఇచ్చి ఇక్కడ థర్డ్ పిన్ ఉంది. ఈ థర్డ్ పిన్కి వచ్చేసి 5 volts అవుట్పుట్ వస్తుంది అని చెప్పాను నేను ఫస్ట్లో. ఈ 5 volts అవుట్పుట్ దగ్గర నుంచి ఒక కనెక్టింగ్ వైర్ నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 5 voltsని కనెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను, నేను కనెక్ట్ చేసి ఫిట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ 5 volts తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఆర్డినో బోర్డులో ఉంది కదా, VIN అని ఉంటుంది ఆర్డినో బోర్డులో. ఇక్కడ ఆర్డినో బోర్డులో VIN అని ఉంటుంది. ఈ VINకి కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలాగే పాజిటివ్ ఇచ్చినప్పుడు సో నెగిటివ్ కూడా ఇవ్వాలి కదా. మోటార్ మాడ్యూల్లో నుంచి నెగిటివ్ అంటే ఈ నెగిటివ్ అంటే మిడిల్ పిన్ కదా. సో ఈ మిడిల్ పిన్లో నెగిటివ్ పిన్స్ కనెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అది కొంచెం రిమూవ్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి నెగిటివ్ పిన్ అనేది. సో పాజిటివ్ కనెక్ట్ చేసాం కదా ఆర్డినో బోర్డుకి. అలాగే నెగిటివ్ నుంచి నెగిటివ్ అనేది గ్రౌండ్లో ప్లేస్ చేయండి. ఇక్కడ ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ ఉంటుంది కదా. సో ఇక్కడ గ్రౌండ్లో ప్లేస్ చేయండి ఇలాగా. సో ఇంతటితో మనకి కనెక్షన్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మన బ్యాటరీ కనెక్ట్ చేయాలి కదా. సో బ్యాటరీకి ఇలా 12 volts బ్యాటరీ తీసుకున్నాను, లిథియం బ్యాటరీ. సో బ్యాటరీ ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను నేను ఇలాగా. సో ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ పిన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో కనెక్ట్ చేసినామంటే మోటార్ మాడ్యూల్కి ఆర్డినో బోర్డుకి పవర్ సప్లై వచ్చింది చూసారా. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం ఈ అప్లోడ్ చేయాలి కదా, కోడ్ అనేది అప్లోడ్ చేయాలి కదా. సో ఈ కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ కోడ్ అప్లోడ్ చేయాలి అంటే అసలు కోడ్ రాయాలి అంటే ఫస్ట్ మనకి ఆర్డినో IDE అనే అప్లికేషన్ కావాలి. ఈ ఆర్డినో IDE అప్లికేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్డినో IDE ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేసింగ్ ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేసింగ్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనం సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, ఈ సెలెక్ట్ బోర్డ్ దగ్గర బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే బోర్డు ఏంటి, ఆర్డినో యూనో. సో ఆర్డినో యూనో అనే బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూనో అని సెట్ చేశాను, కింద ఆర్డినో యూనో అని వచ్చింది కదా. సో ఈ ఆర్డినో యూనో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. నెక్స్ట్ ఆర్డినో యూనో చూసారా, ఇక్కడ ఆర్డినో యూనో అనేది సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయ్యాక నెక్స్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో కోడ్ అక్కడి నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను, నేను కోడ్ కాపీ చేసి చూపిస్తాను. సో ఇలా కోడ్ కాపీ చేసుకోండి. కోడ్ కాపీ చేసుకున్నాక ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇక్కడ మనం ఏం చేసాం, in1 in2 in3 in4 ఎనేబుల్ పిన్స్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. అంటే అక్కడ మనం కనెక్ట్ చేసాము కదా డేటా పిన్స్ అని, ఆ డేటా పిన్స్ని ఇక్కడ డిఫైన్ చేసాము. నెక్స్ట్ ఈ మోటార్ స్పీడ్ అనమాట, మోటార్ స్పీడ్ 100 ఇచ్చాము. అంటే మనం మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక్కోసారి మరీ హెవీ స్పీడ్ ఉంటే ఒకసారి లైన్ని డిటెక్ట్ చేయలేము అనమాట సెన్సార్స్ అనేవి. సో ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ మనం లైన్ని డిటెక్ట్ చేసుకునేటట్లు ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చేంజ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా లైన్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ రొటేషన్ అంటే లెఫ్ట్ రొటేట్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్తో రొటేట్ అవ్వాలి, రైట్ రొటేట్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్తో రొటేట్ అవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ పిన్ మోడ్ మీకు తెలిసినవే, ఆ పిన్స్ అన్నీ మెన్షన్ చేసుకున్నాం, అవుట్పుట్గా మెన్షన్ చేసుకున్నాము, రాసాము. ఇక్కడ ఎన్లాక్ పిన్స్ రాసాము. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సెన్సార్ డిటెక్ట్ అయినప్పుడు రైట్ టైర్స్ అనేవి మూవ్ అవ్వాలి. అలా కోడ్ అనేది కంప్లీట్గా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. సింపుల్గానే ఉంటుంది, అర్థమైపోద్ది. సో అది ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కోడ్ కంప్లీట్ అయ్యాక కేబుల్ తీసుకోండి, ఆర్డినో కేబుల్ ఉంటుంది. సో వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆర్డినో కేబుల్ బై చేసుకోండి. ఆర్డినో కేబుల్ని ఫస్ట్ ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేయండి. తర్వాత మన కిట్లో ఉన్న ఈ బోర్డుకి కనెక్ట్ చేసుకోండి. బోర్డు కనెక్ట్ చేశాక మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇందాక ఆర్డినో యూనో అని సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ ఆర్డినో యూనో సెలెక్ట్ చేశాక మనం వన్స్ ఏదైనా కామ్ పోర్ట్ కనెక్ట్ చేశాక ఇక్కడ చూపిస్తుంది మనకి ఏ పోర్ట్ కనెక్ట్ అయింది, ఏ కామ్ కనెక్ట్ అయింది అనేది. ఇక్కడ కామ్ 1 అని ఉంది కదా, ఈ కామ్ 1ని సెలెక్ట్ చేసుకోండి. కామ్ 1ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బోర్డు అడిగిద్ది అనమాట. మనం ఏ బోర్డు మెన్షన్ చేయాలి, యూనో కదా, మనం ఆర్డినో యూనో చూస్తాము. సో ఆర్డినో యూనో కనెక్ట్ చేయండి, ఆన్ చేయండి. నెక్స్ట్ ఓకే చేస్తే ఇక్కడ థిక్గా కనిపిస్తుంది. అప్పుడు మనకి యూఎస్బి ఇక్కడ కనెక్ట్ అయినట్టు అనమాట. సో కనెక్ట్ అయింది కదా. సో నెక్స్ట్ కనెక్ట్ అయ్యాక ఒకసారి కంపైల్ చేయండి. కంపైల్ చేశాక ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ అవుట్పుట్ దగ్గర చూపిస్తుంది ఏదైనా ఎర్రర్స్ ఉంటే. సో ఎర్రర్స్ ఏమీ లేకపోతే క్లియర్గా డన్ కంపైలింగ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది అప్లోడ్ అనమాట. అప్లోడ్ చేస్తే కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. చూసారా, డన్ కంపైలింగ్ అయిపోయింది, అప్లోడింగ్ అవుతుంది కోడ్. సో కోడ్ అప్లోడ్ అయ్యాక డన్ అప్లోడింగ్ అని పడింది. సో నెక్స్ట్ కోడ్ అనేది ఈ ఆర్డినో యూనోలోకి అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మన ట్రాక్ రెడీ చేసుకొని ట్రాక్ మీద చెక్ చేద్దాం. సో ఇలా సెన్సార్లు ఆన్ అయ్యాక ఒకసారి ఈ వైట్ మీద ఈ సెన్సార్ అనేది వైట్ కలర్ మీద ఉన్నప్పుడు అండ్ ఈ 2 సెన్సార్స్ వైట్ కలర్ మీద ఉన్నప్పుడు 2 టైర్స్ వీల్స్ అనేవి ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి. అలా తిరిగేటట్లు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి 2 సెన్సార్స్ అది మీద ఉన్నప్పుడు వైట్ కలర్ మీద ఉన్నప్పుడు చూసారా అన్ని 2 ఫార్వర్డ్ తిరుగుతున్నాయి. అది ఈ సెన్సార్ ఒక సెన్సార్ బ్లాక్ మీద ఉన్నప్పుడు ఇది బ్యాక్వర్డ్ తిరగాలి, ఇది ఫార్వర్డ్ తిరగాలి. అట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో అలా క్లియర్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది చూసారా, ఇది మీద ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ తిరుగుతున్నాయి. ఇలా ఎలా తిరుగుతున్నాయి అని అంటే ఐఆర్ సెన్సార్ అనేది ఐఆర్ రేస్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు వైట్ కలర్ షీట్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఫోటో డయోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు 1 అయ్యిద్ది. 1 అయినప్పుడు మనం కోడ్లో రాసుకునే దాన్ని బేస్ చేసుకుని 1 అయినప్పుడు ఫార్వర్డ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అదే ఈ సెన్సార్ అనేది ఈ బ్లాక్ కలర్ మీదకి వచ్చినప్పుడు ఈ ఐఆర్ రేస్ అనేవి ఈ బ్లాక్ కలర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఆ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు కదా. సో రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు రిసీవ్ చేసుకోలేదు, ఫోటో డయోడ్ అనేది రిసీవ్ చేసుకోలేదు. సో రిసీవ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ 0 అవుతుంది. 0 అయినప్పుడు ఏం రాస్తున్నామంటే మనం రైట్కి టర్న్ అవ్వాలని రాసుకుంటున్నాం. అంటే మనం కోడ్లో ఎలా అయితే రాసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో దీనికి సంబంధించిన కోడు, సర్క్యూట్ డయాగ్రాము ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ చూసి మీరు కరెక్ట్గా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఎలా రన్ అవుతుందా లేదా అనేది అలాగే చూద్దాం. చూసారా కరెక్ట్గా రన్ అవుతుంది కదా, ఆ లైన్ని ఫాలో అవుతుంది. చూసారా ఆ సెన్సార్ అనేది కరెక్ట్గా ఆ లైన్ని బ్లాక్ కలర్ లైన్ని టచ్ అయినప్పుడు రైట్కి టర్న్ అవుతుంది. సో అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఆ సెన్సార్ని. సో చూసారా సెన్సార్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చేసావా